హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. మనం తాతలు కావాలంటే కష్టమేనా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మనం మన పిల్లల పెళ్ళి చేసేంత వరకు కూడా మన జీవితం మధ్యలోనే ముగిస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి అలవాట్ల వల్ల మన జీవితాన్ని చివరి వరకు కొనసాగించకుండానే చివరి వరకు మన పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా మనం ఉండకుండానే మధ్యలోనే మన జీవితాన్ని ముగిస్తున్నాం. ఎందుకంటే మనం ఉండే విధానం బట్టి మనకున్న అలవాట్లను బట్టి మనం అలవాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి మన పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా మనం ఉండలేకపోతున్నాం. పిల్లల పెళ్ళిళ్ళనే కాదు, అంతకంటే ఎక్కువ కాలం కూడా బతకాలని కోరుకుంటాం. అందరికీ సంతోషమే. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు అని కాదు నా ఉద్దేశం. ఇంకెక్కువ కాలం బతకాలని అందరికీ ఉంటుంది, బతకాలని కూడా కోరుకుంటా. కానీ మనకున్నటువంటి చాలామంది తోటి వాదన ఏంటంటే భూమి మీద ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతవరకు బతుకుతామని అందరు అనుకుంటారు. అది మీకు కూడా తెలుసు. భూమి మీద ఎంతవరకు బతుకుతాము అని రాసిపెట్టి ఉంటే అంతవరకు బతుకుతాం అనేది అందరికీ తెలుసు. నో డౌట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం మీద మనం మన ఆరోగ్యం మీదనే మనం ఖరాబ్ చేసుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ చూపకపోతే, మన ఆరోగ్యం మీద మనమే కాపాడుకోలేకపోతే మన జీవితం అనేది మధ్యలోనే ముగిస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే, మనం పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చే వరకు ఉండాలంటే, జీవితాంతం మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం ఆరోగ్యం అనేది కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనకున్నటువంటి అలవాట్లలో మేజర్గా 3 అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ 3 అలవాట్లలో ఫస్ట్ అలవాటు బయట ఫుడ్ తినడం. చాలామంది బయట ఫుడ్కు ఇంపార్టెన్స్ ఇస్తారు. బయట ఫుడ్ అంటే మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రిపేర్ అయ్యేటటువంటి ఐటమ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతాయో జంక్ ఫుడ్ అనేది టోటల్గా కంప్లీట్గా బంద్ చేయాలి. దానివల్ల మన బాడీలో కొవ్వు అనేది వస్తుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రిపేర్ అయితే ఏ వస్తువు అయినా, ఏ ఆహార పదార్థాలైనా తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది తప్ప ఏమి ఉండదు. బట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్కహాల్ అనేది ఇక దీనికి అలవాటు అయితే ఇక బానిస్తే. దానివల్ల ఆల్కహాల్ తాగి జీవితాన్ని చివరి వరకు కొనసాగించేది ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకవేళ ఉన్న వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అనేక రకమైన పార్ట్స్ కూడా ప్రాబ్లం జరుగుతుంది. ఆల్కహాల్ వల్ల మనకు రక్తంలో పోయి అవి పేగుల ద్వారా కాలేయాన్ని, లివర్స్ దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది మోస్ట్ డేంజరస్. ఆల్కహాల్ వల్ల మనకు వచ్చే లివర్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. చాలామంది ఎక్కువగా లివర్ క్యాన్సర్స్ వచ్చి తర్వాత ఆఫ్టర్ ఎక్కువ అవ్వడంతో కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం వస్తుంటాయి, కిడ్నీ కూడా డ్యామేజ్ వస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది కూడా చాలు. దీన్ని బంద్ చేయడానికి, అతి తొందరగా బంద్ చేయడానికి ప్లాన్ చేయండి. ఆల్కహాల్ కూడా మన దేశంలో చాలామంది ఇప్పుడు 85 లక్షల మంది ఆల్కహాల్కు మొత్తం బారిన పడుతుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది కూడా మీ జీవితంలో సెకండ్ పాయింట్. ఇంకా మోస్ట్ అతి డేంజరస్ పాయింట్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ వల్ల చూసినాం మనం ఇంతకుముందుకే. దీని గురించి చాలా వీడియోలలో కూడా చాలామంది చెప్పారు. ఈ స్మోకింగ్ అనేది మన 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది ఈ స్మోకింగ్ వల్ల చనిపోయారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా మన వరల్డ్లో 100 కోట్ల మంది స్మోకింగ్ బారిన పడుతారు. ఈ స్మోకింగ్ అనేది చాలా చాలా డేంజరస్. మీకు తెలుసు కదా, స్మోకింగ్ అనేది ఇప్పుడు మనం స్మోకింగ్లో ఉన్నటువంటి కెమికల్గా చూస్తాం. అతి డేంజరస్ కెమికల్ ఉంటుంది. స్మోకింగ్ వచ్చేటప్పుడు ఆ పొగలో ఉన్నటువంటి 5-6 రకాలైనటువంటి కెమికల్ ఉంటాయి. దాంట్లో కన్నా మనము అంటే ఆ కెమికల్లో బాడీలో ఇంప్రూవ్ అయ్యి బాడీలో అనేక పార్ట్స్ని ఖరాబు చేస్తాయి.
కానీ ఆ స్మోకింగ్కి మనం అలవాటు చేసేటటువంటి కెమికల్ కూడా ఉంటుంది. మనం కెమికల్ వల్ల మన బాడీలో ఖరాబ్ అయ్యేటటువంటి పార్ట్స్ వల్ల కెమికల్ ఉంటాయి. మనం ఆ స్మోకింగ్ అలవాటు అయ్యేటటువంటి కెమికల్ కూడా మనం ఆ పొగలో ఉంటుంది. ఏ కెమికల్ అంటే నికోటిన్ అనే కెమికల్ ఉంటుంది. అది ఏంటంటే అది మనం సిగరెట్ మన కెమికల్ అంటే ఆ కెమికల్ ఆ పొగలో ఆ కెమికల్ ఉండడం వల్ల అది రక్తం ద్వారా వెళ్ళి ఏమంటే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. మనం ఏదో సాధించినప్పుడు, ఏదో ఉద్యోగం కొట్టినప్పుడు, ఏదో మనకు ఆనందం, మనకు నచ్చిన పని చేసినప్పుడు మనకి ఎంత ఆనందాన్ని ఆహ్లాదకరంగా ఇస్తుందో బ్రెయిన్ ఏం చేస్తుందంటే కావాలి కావాలి అంటే బ్రెయిన్ అనేది దానికి అలవాటు అయిన వాళ్ళకి ఏం చేస్తుందంటే నికోటిన్ కావాలని బ్రెయిన్ సూచిస్తుంది అనమాట. బ్రెయిన్ అంటే నికోటిన్ కావాలి, ఆ నికోటిన్ అనే ఆ కెమికల్ అయితే మనకు అది తాగగానే ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అలవాటు ఉన్న వాళ్ళు నికోటిన్ అనే కెమికల్ ఏం చేస్తే అలవాటు అనేది మానించదు. సర్వసామాన్యంగా ఈ ఆల్కహాల్ ఉన్న వాళ్ళు మానడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ నికోటిన్ అనే కెమికల్ వల్ల మనము మానేయడానికి వీలుండదు. కొన్ని రోజుల తర్వాత మనం బంద్ చేసినా మళ్ళా కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది దానికి అలవాటు పడి ఆ నికోటిన్ అనే పదార్థాన్ని మనం ఆ కెమికల్ కావాలని సూచిస్తుంది. కాబట్టి ఆ నికోటిన్ వల్ల కెమికల్ వల్ల మనకు అలవాటుకు గురి చేస్తుంది. కాబట్టి మీరు బంద్ చేసిన తర్వాత మీరు బంద్ చేయాలంటే చాలా అది ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఏదైతే ఒక బలమైనటువంటి డ్రీమ్ పెట్టుకోవాలి. ఏంటంటే మీరు పలానా రోజు చనిపోతాం అంటే మనిషిలో ఏమవుతుంది, అలజడి మొదలవుతుంది. ఒక ఆలోచనకు వస్తారు, మనలో ఉన్నటువంటి ఒక అలజడి స్టార్ట్ అయ్యి ఒక ఆందోళనకరమైనటువంటి గురవుతాం. ఆందోళనకు గురయ్యి ఒక అలజడి గురయ్యి మనం పలానా రోజు చస్తామా అనేది ఒక డేట్ అనేది మీకు తెలిస్తే మీకు ఎంత అలజడి ఎంత ఆందోళన ఉంటుందో మీరు కూడా అది పలానా రోజు చస్తామా అంతకంటే తర్వాత రోజు మనం బతుకమా అనే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మానేస్తారు. ఇది మానేయకపోతే చాలా ప్రమాదకరం. ఎన్ని క్యాన్సర్స్ వస్తాయో తెలుసా? స్మోకింగ్ వల్ల 11 రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఫస్ట్ బెడ్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత కడుపులో నొప్పి లివర్ క్యాన్సర్స్ వస్తాయి, తర్వాత గొంతు క్యాన్సర్ వస్తుంది, తర్వాత నోస్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, తర్వాత చర్మం కూడా క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటి బోన్ క్యాన్సర్ కూడా వస్తుంది. కాబట్టి 11 రకాల క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది 10 సెకండ్లలోనే మనం బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని బంద్ చేయాలంటే మీరు ఏదో ఒకటి డ్రీమ్ పెట్టుకోవాల్సింది తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా దీన్ని అందరికీ షేర్ చేసి అందరికీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి ఒరిజినల్ అంటే వాస్తవ కాంటెంట్ చేసిన వాళ్ళనేమో లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా, షేర్ చేయకుండా జరుగుతుంది. యాక్టింగ్ అంటే మీకు ఏదైతే యాక్టింగ్ మీకు మనసుకు నచ్చినది ఏదైనా సరే దానికి మీకు మనసుకు నచ్చి కొద్దిసేపు ఆహ్లాదకరంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ జీవితంలోని భవిష్యత్తు గురించి ఒరిజినల్ కాంటెంట్ వాస్తవ కాంటెంట్ చెప్పిన వాళ్ళని లైక్ చేయకుండా షేర్ చేయకుండా జరుగుతుంది. కాబట్టి వాస్తవ కంటెంట్ని అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్.